నమస్తే అండి. నా పేరు అంబటి శ్రీజ. నేను రాంబాబు గారి మూడో అమ్మాయిని. అమెరికాలో ఉంటాను. అయితే నేను మీ అందరి ముందుకు ఎందుకు వచ్చానో మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి. మా ఇంటి మీద 3 రోజుల క్రితం పెద్ద దాడి జరిగింది. అయితే ఈ దాడి ఎలా మొదలైంది? రాంబాబు గారు గుడికెళ్ళి తిరిగి ఇంటికి వస్తుంటే కొంతమంది టీడీపీ వాళ్ళు కర్రలు పట్టుకుని, రాళ్లు పట్టుకుని ఫిజికల్ అటాక్కి వస్తూ థ్రెటన్ చేస్తూ ఆయన రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. కొంత బూతు పదజాలం వాడుతూ ఒక మహిళ. అన్ఫార్చునేట్గా దురదృష్టవశాత్తు రాంబాబు గారు అదే మాటని తిరిగి అనేశారు ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్లో. ఇంటికి వచ్చారు, రియలైజ్ అయ్యారు, ప్రెస్ మీట్ పెట్టారు. ఇంత పెద్ద లీడర్గా ఉండి నా బ్యాలెన్స్ని నేను కోల్పోయి ఉండకూడదు, నేను ఆ మాట అనుండకూడదు అని ఆయనకున్న పశ్చాత్తాపాన్ని చాలా క్లియర్గా వ్యక్తం చేశారు. అయినా వాళ్ళు తృప్తి చెందలేరు. లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళకి వేరే ఎజెండాస్ ఉన్నాయి. టీడీపీ గూండాలు తండోపతండాలుగా 9 నుంచి 10 గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం మీద, ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్, మా సిస్టర్స్, వాళ్ళ పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తూ వాళ్ళు కుల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. కాపు ఎల్ డాష్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ అటాక్ చేయడం జరిగింది. అయితే నాకు షాకింగ్ విషయం ఏంటంటే ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఒక డాక్టర్, సెంట్రల్ మినిస్టర్. అంటే ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ఈవిల్ థాట్స్ని, ఆ క్షణంలో ఉన్న ఈవిల్ థాట్స్ని సరైన మార్గంలో పెట్టలేకపోయిందా? ఇది నాకున్న అంతు చిక్కని ఒక ప్రశ్న. అక్కడితో వాళ్ళు ఆగలేదు. రాంబాబు గారిని అరెస్ట్ చేశారు. ఏమని చెప్పి అరెస్ట్ చేశారు? మీకు భద్రత లేదు బయట ఉంటే అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చాలా కన్వీనియంట్గా 4 గోళ్ల మధ్యలో బంధించి కాళ్ళు చేతులు పట్టుకుని ఫిజికల్గా హెరాస్ చేయడం జరిగింది. ఆయన ఒక ఎక్స్ మినిస్టర్. సరే, మీకు ఆ గౌరవం ఇవ్వడం ఇష్టం లేదు. ఆయన ఒక సీనియర్ సిటిజన్, 65 నుంచి 70 ఏళ్ల మధ్యలో ఉంటుంది ఆయన వయసు. అయినా కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలని లేదు. రాక్షసానందం పొందారు. అయితే నాకు అనిపిస్తుంది, ఇంతకుముందు మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నాను, ఫారెన్ కంట్రీలో ఉన్నాను అని చెప్పి నా యోగక్షేమాలు కనుక్కోవడానికి తరచూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది సిచ్యుయేషన్. అయితే రోజులన్నీ ఒకటిలా ఉండవు. నిన్నటి రోజు ఈ రోజు ఉండదు, ఈ రోజు రేపు రాదు. 4 రోజుల క్రితం మా ఇంటికి ఎంతమంది అయితే జనాలు వచ్చారో అంతకు 10 మంది ఈరోజు రావడం జరిగింది, ప్రేమాభిమానాలతో. ఆ రోజు మా ఇంట్లో కిటికీలు, అద్దాలు, తలుపులు పగిలిపోయాయి. ఈ రోజు ఏకంగా గోడలే పగిలిపోయినాయి. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి రావడం జరిగింది. కూర్చుని చాలా వివరంగా మా అమ్మగారితో, మా అక్కలతో జరిగిన సంఘటనల గురించి మాట్లాడటం, మా బాధని షేర్ చేసుకోవడం, మాకు ఒక అండగా నిలబడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తుంటే నాకు మా నాన్నగారు అనే మాటలు గుర్తొస్తున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి అండ మాపై ఉన్నంత వరకు మీరు మా పైన వేసే ప్రతి రాయి మా దాకా చేరేసరికి పువ్వుగా మారుతుంది. మీరు మమ్మల్ని తిట్టే ప్రతి తిట్టు ఒక ఆశీస్సుగానే మారుతుంది. ఆయనే మాకు ఒక రక్షక కవచంలా ఉంటారు. థ్యాంక్ యూ. ఆగారట. మీరు దాన్ని షూట్ చేశారమ్మా? బయటకు వచ్చి మీరు చూసారా? వెనకాల ఎవరున్నారో కూడా తెలియదు. మీ ఇల్లు అసలు ఆ వెనకాల ఉందని కూడా తెలియదు. అలాంటిది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ప్రశ్నించారు. ఇలాంటి ఎలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు అని అడిగారు. ఎంకరేజ్ చేయరమ్మా చంద్రబాబు నాయుడు గారు. ధర్నాలకి, దొమ్మిలకి దిగమని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని, పక్కన వాళ్ళని రెచ్చగొట్టమని, రెచ్చగొట్టి తమాషా చూడమని ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని క్షమాపణ చెప్పండి అని అడగడానికి వచ్చాను అంతే. హత్య దేనికమ్మా? హత్య స్వాతంత్ర సమరయోధులా ఏంటి? మేము బ్రిటిష్ వాళ్ళమా? దేనికి హత్య? ఏం మాట్లాడుతున్నారు? కొంచెం అర్థం ఉందా? హత్య ఏంటి? కార్యకర్తల ఆవేశాన్ని తగ్గించడం కోసం నిజంగా గుడ్లకు బలైపోయేవాళ్ళు తెలుసమ్మా మీ నాన్నగారు. సీరియస్గా చెప్తున్నాను నేను. గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు. పొద్దున మాట్లాడిన మాటలకి సాయంత్రం దాకా ఊరికే కూర్చున్నారు. సుమోటో ప్రకటించి ముందు ఆపాల్సింది పోయి. సరే, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. హత్యాయత్నం అది ఇంకా పెద్ద, అంటే అదొకటి. మళ్ళీ వెనకాల మరుసటి రోజు
నల్లపాడు స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని ఎలా ఉన్నారు అని ప్రశ్నించి బాగానే ఉన్నారు అని చెప్తూ బయటకు వచ్చిన గల్లా మాధవి అదే పేపర్లో. నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యాక నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నాడు ఆయన అని నేను అడిగానంట. బాగా చూసుకున్నామని వాళ్ళు చెప్పారంట. బాగా చూసుకున్నామని నేను మీడియాకు వచ్చి చెప్పానట. పేపర్లో రాస్తారు వాళ్ళు. అంటే ఏం ప్రొవోక్ చేస్తున్నట్టు? చిల్లరగా అనిపించట్లా మీకు? నారాసుర రక్త చరిత్ర అంటే అది కామ్గా ఉండుంటే దాన్ని బేస్ చేసుకుని అఫ్కోర్స్ మీరు గెలిచారు, ఆ సింపతిని గెయిన్ చేసుకుని గెలిచారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు కరెక్ట్ టైంలో మీరు మాట్లాడిన వాటికి ఆన్సర్ చేయకపోతే ప్రజల్లో మీరు ఇచ్చే ఇంజెక్షన్ ఎలా ఉంటుందంటే అవునా అనే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన విధంగా ఉంటుంది. 17 మెడికల్ కాలేజీలు చూసి అవునా అని అనాలంట చంద్రబాబు నాయుడు గారు, మనందరం కూడా. జగన్ గారు చెప్తారు అవునా అని అంటున్నారు అందరూ అవన్నీ చూసి. అంటే హీ ఇంజెక్ట్స్ ఇన్ టు ద పీపుల్ ఆఫ్ స్టేట్. తప్పులు చేస్తారు, రివర్స్ని ఇంజెక్ట్ చేస్తారు. చాలా తప్పు కదా. అందుకని చెప్పుకోవాల్సిన వస్తుందమ్మా అవన్నీ. ఇది కాదు ప్రజలకి, ఇదిగో ఇలా అయ్యింది, వీళ్ళు కనీసం సెంటిమెంట్ని కూడా లెక్క చేయకుండా, పవిత్రతను కూడా లెక్క చేయకుండా, దేవుణ్ణి కూడా వదలకుండా ఇలాంటివి చేస్తున్నారు చెప్పాల్సిన అవసరం ఉంది. మాకేం పని లేదనుకుంటున్నారా? మీ ఇంటి మీదకి క్వశ్చన్ చేయడానికి వచ్చిన రోజు 4 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వచ్చాను. 8ంటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి. వేరే పనులు లేవనుకుంటున్నారా? చాలా పనులు ఉన్నాయి. ఇవాళ కూడా ఉమెన్ గ్రీవియన్స్ ఉంది. మీరు ఉమెన్ గురించి మాట్లాడారు కదా. ఉమెన్ కష్టాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకించి పెట్టాను. మరి మీ హయాంలో ఎవరైనా ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఆడవాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు. మీ రోడ్ల మీద నుంచి అమరావతి మహిళల్ని ఈడ్చుకెళ్తుంటే ఒకళ్ళైనా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఎవరొచ్చి మాట్లాడారో నాకు తెలియదు. పోన్లే మహిళలు వదిలేయండి అని మీరన్నా అన్నారో లేదో నాకు తెలీదు. మీ నాన్నగారికి చెప్పారో లేదో కూడా నాకు తెలీదు. ఇంట్లో పెళ్ళాల గురించి లేదంటే పెళ్లిళ్ళ గురించి మీ నాన్నగారు అవక్కులు చవక్కులు మాట్లాడుతుంటే నాన్న ఫ్యామిలీ వద్దు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ భార్యల గురించి మనకి ఎందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మీరు ప్రత్యక్ష పాలిటిక్స్లో లేవని చెప్పారు. మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు, బలిపశువుల్ని చేస్తున్నారు అని చెప్పారు. బలిపశువులు ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు, అర్థం పర్థం లేకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా. మీ నాన్నగారు రెచ్చగొట్టి కారులోంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది. దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా. ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్నే మీరు డిఫర్ చేసేసారు. అది మీరు మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ తెలియదు, వాళ్ళు రాస్తాడు ఆయన. ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా, ఇది గేమ్. ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి, ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి, బలి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. బలి పశువు అనంటే బలైపోయాకే వచ్చాము రాజకీయంలోకి, ఉత్తినే రాలేదమ్మా. ప్రజాసేవ చేయాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి, చేసేవాళ్ళం మేము. కష్టార్జితంతో పిల్లలకి పెళ్ళానికి సమయం ఇవ్వకుండా సంపాదించిన ప్రతి రూపాయి ఈ అరాచకాన్ని అరికట్టాలి, ఎట్లాగైనా దీన్ని మనం సమాధానం చెప్పాలి, నా వంతుగా ఏం చేయాలి అని చెప్పి నా భర్త పోరాడి ఈ రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. మీరు చేసిన దాష్టికాలకి బలయ్యే రావాల్సి వచ్చింది. బల అయ్యాం కాబట్టి వచ్చాం. ఇక్కడ చక్కగా పెత్తనం చేయడానికి, ఎమ్మెల్యే అనిపించుకోవడానికి, ఇంకోటి అనిపించుకోవడానికి రాలేదు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ పనులు చేస్తున్నారో మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చుకొని వస్తాం. చాలా తప్పు మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఆపేయండి, ఇంకా అలా మాట్లాడకూడదు. మీ 40 ఏళ్ల చరిత్ర, రాజకీయ ప్రస్థానం, ఈ మాట మీకు చెప్పలేకపోయినా 20 నెలల నేను ప్రజాసేవ కోసం వచ్చాను, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని వచ్చాను. నేను చెప్తున్నాను వినండి, తప్పు. ఆడపిల్లల గురించి మాట్లాడకూడదు.